వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రావత్య. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ను పరిశీలించిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై. ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని పలు హోటళ్లను తనిఖీ చేసిన జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి. మెడికల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించి ఆర్థిక సహకారాన్ని అందించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అంబులెన్స్ ను ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలన్న జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి. గిరిజనులపై దౌర్జన్యం చేస్తూ దాడులకు పాల్పడుతున్న అంచూరి సంజీవరెడ్డిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన గిరిజన సంఘాల నాయకులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెరుకు సుధాకర్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురం గ్రామ శివారులో దారుణం. అప్పుడే పుట్టిన ఆడ శిశువును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. జిల్లా విద్యాశాఖాధి కార్యాలయంలో పదవి విరమణ పొందిన తంగిళ్ల పృథ్వీరాజ్. ఘనంగా గాంధీ గ్లోబల్ సంస్థల చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. అమర్పేట తిలక్ నగర్లోని ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ను శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అంబర్పేట్ తిలక్ నగర్లో ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ను శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై పరిశీలించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తిలక్ నగర్ యూపీహెచ్లో గవర్నర్ సంతోషంగా ఉందని, ఏర్పాట్లు చూశాక అన్ని ఏర్పాట్లు బాగా చేశారన్నారు. రాష్ట్రంలో 80 లక్షల బెనిఫిషరీస్ను సెలెక్ట్ చేశామని, 5 లక్షల హెల్త్ కేర్ వర్కర్స్కు మందు ఇస్తున్నామని, వ్యాక్సిన్ తీసుకున్నాక హాస్పిటల్లో 30 నిమిషాలు ఆగాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాగా పనిచేస్తున్నాయని, హెల్త్ కేర్ వర్కర్స్కు సెల్యూట్ చేస్తున్నామన్నారు. Retail workers to be around approximately 2 lakh. So overall in first phase 1 and 2 categories, around approximately 5 lakh beneficiaries. All sections, including the Anganwadi workers. అందరికీ నమస్కారం. రియలీ ఐ కేమ్ టు ది తిలక్ నగర్ అర్బన్ పెరిఫరల్ హెల్త్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్ టు సీ ది టెస్ట్ డ్రైవ్, and really I am very happy about the arrangements here. First they are registering and they are identifying the beneficiaries, and beneficiaries list already they have prepared, and in 4 phases it's going to be given. Totally 80 lakh beneficiaries are there in the state. For them first phase it's going to be given for 5 lakh beneficiaries, and here they have made very good arrangements and people needn't worry about the reactions. It's a very safe vaccine, and here also for half an hour they are asking them to wait, and even syringes are locked syringe, even excess cannot be given, and it's a very good setup and all qualified persons, doctors to handle the situation. And you have to propagate. I appeal to media, there should not be any vaccine hesitancy among the people, because people should not hesitate to get the vaccine. A survey says even 40% of the health workers are hesitant to take the vaccine. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ తరపున ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అట్లే మీడియా మిత్రులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం గత సంవత్సరం అంటే 2020 కూడా కంప్లీట్గా మనం కోవిడ్-19తోని తర్వాత లాక్డౌన్స్తోని ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మనకి ఒక ఆశ చిగురించింది, అది కూడా కోవిడ్-19 వ్యాక్సిన్ రూపంలో. ఈ 2021 సంవత్సరంలో కోవిడ్-19 పూర్తిగా కట్టడి చేయడం కోసం
కేంద్ర ప్రభుత్వము తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కోవిడ్-19 వ్యాక్సిన్ని ఎవరైతే ఐడెంటిఫైడ్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ అత్యంత త్వరితగతిన అందించడానికి అన్ని రకాల ఏర్పాట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఈరోజు చేస్తున్నది. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని 2 జిల్లాలు, ఒకటి హైదరాబాదు, తర్వాత మహబూబ్నగర్లో ఒక 3 ఐడెంటిఫైడ్ హెల్త్ ఫెసిలిటీస్లో డ్రై రన్ అంటే మాక్ డ్రిల్ ఒకటి కండక్ట్ చేస్తున్నాము. ఇప్పుడే మన హానరబుల్ గవర్నర్ గారు కూడా విజిట్ చేసి ఈ తిలక్ నగర్లో ఉన్న యూపీఎస్సీని విజిట్ చేయడం జరిగింది. వారు చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఆహార భద్రత ప్రమాణాలు పాటించని పలు హోటళ్లను శనివారం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తనిఖీలు చేసి పెనాల్టీలు విధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని పలు హోటళ్లను శనివారం జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి తనిఖీలు చేసి పెనాల్టీలు విధించారు. హైటెక్ బస్టాండ్ సమీపంలో సందర్శించి హోటల్కు 1000 రూపాయలు, వీరాచారి దాబాకు 1000 రూపాయలు, తిరుమల గ్రాండ్ హోటల్కు 1000 రూపాయలు, బావాచి హోటల్కు 500 రూపాయల జరిమానా విధించారు. ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్లకు చట్ట ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీల్లో మున్సిపల్ అధికారులు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, హెల్త్ అసిస్టెంట్ సురేష్ జవాన్, గురునాథ్, లతీఫ్ పాల్గొన్నారు. చెండూరులోని స్థానిక గాంధీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి వరకు చదివి మెడికల్ సీట్ను సాధించిన విద్యార్థులు కాసుల యశ్వంత్ రెడ్డి, ఏనుగు హారికలను అభినందించుటకు శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఘనంగా సన్మానించారు. చెండూరులోని స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి వరకు చదివి మెడికల్ సీట్లను సాధించిన విద్యార్థులు కాసాల యశ్వంత్ రెడ్డి, ఏనుగు హారికలను అభినందించుటకు శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి పుట్టిన గ్రామానికి, కన్న తల్లిదండ్రులకు, చదివిన పాఠశాలకు పేరు ప్రతిష్టలు తీసుకువచ్చి భవిష్యత్తులో పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించాలని తెలిపారు. అనంతరం ప్రస్తుత విద్యావసరాల ఖర్చుల నిమిత్తం 2 విద్యార్థులకు చెరకు 1,00,000 రూపాయల చొప్పున మొత్తం 2 లక్షల రూపాయలను తన తల్లి పేరున గల సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా అందించారు. భవిష్యత్తులోనూ వీరికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ గుండ్లపల్లి గ్రామానికి చెందిన కాసాల యశ్వంత్ రెడ్డి 549 మార్కులు సాధించి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ నందు, లకినేనిగూడెం గ్రామానికి చెందిన ఏనుగుల హారిక 503 మార్కులు సాధించి టీఆర్ఆర్ కాలేజ్ హైదరాబాద్ నందు మెడికల్ సీట్లు సాధించారని, ఇద్దరు విద్యావంతులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతు కుటుంబాలకు చెందినవారని ఆయన తెలిపారు. వీరికి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న, వైస్ చైర్మన్ దోటి సుజాత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లె వెంకన్న, మున్సిపాలిటీ అధ్యక్షుడు దోటి వెంకన్న, అనంతరాజు, రావిరాల నగేష్, అనంత మంగమ్మ, కొండ్రెడ్డి యాదయ్య, అనంత చంద్రశేఖర్, కాసాల వెంకటరెడ్డి, ఏనుగు అమరేందర్ రెడ్డి, పాలకూరి కిరణ్, కృష్ణయ్య, నాగరాజు, బోడా విజయ్, చిట్టిమల్ల అశోక్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. బుద్ధి మాస్ది మేడం దగ్గరండి, మేడం దగ్గరండి, మేడం దగ్గర దండి దండి ఇంకేమైనా చేసి పైసలు చేసి బిజినెస్ చేసి రియల్ ఎస్టేట్ చేసి డాక్టర్ అనేది మాత్రం బిజినెస్ కాదు. డాక్టర్ని ప్రజలు దేవునిలాగా చూస్తారు. కాబట్టి మీరు ఫస్ట్ నుంచి గుర్తుపెట్టుకోండి, ఎంబీబీఎస్లో వచ్చిందంటే భగవంతుడు మీకు పేద ప్రజలకు, పేద రోగులకు సేవ చేసే అవకాశం మీకు కల్పించింది. కాబట్టి మీరు చదివేది మీకోసం 10% అయితే 90% ప్రజల కోసం పనిచేయాలి. మీకు ఎడ్యుకేషన్ అయిపోయేంత వరకు మీ ఇద్దరు ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా అదరండి. మొత్తం హైయెస్ట్ డిగ్రీస్ కంప్లీట్ చేయాలి. అట్లీస్ట్ 10 years పడుతుంది మీ చదవంటే. ఇప్పుడు ఎంత మీ ఏజ్? 30. మేము పీజీ కంప్లీట్ అయ్యి సూపర్ స్పెషాలిటీకి 30-31 అవుతుంది. మంచిగా చదువుకోవాలి. మీ పేరు గుర్తుపెట్టుకుంటాం. మనం ఎందుకంటే నెంబర్లు కూడా తీసుకుంటాం మా ఫౌండేషన్ నుంచి. మీకు మండే రోజు మంచిగా అకౌంట్లో మార్నింగ్ 1 lakh వేసేస్తాము. ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకొని చదువు కోసం యూజ్ చేయండి.
తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా గిఫ్ట్ ఎ స్మైల్ ఛాలెంజ్లో భాగంగా ఆదివారం మునుగోడు నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణాటి విద్యాసాగర్ కేటీఆర్ని కలిసి 22 లక్షల విలువ గల అంబులెన్స్ను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ స్మైల్ ఛాలెంజ్లో భాగంగా ఆదివారం మునుగోడు నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్ణాటి విద్యాసాగర్ కేటీఆర్ను కలిసి 22 లక్షల విలువ గల అంబులెన్స్ను ప్రజలకు ఇచ్చేందుకు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సమాజానికి మేలు చేసే కార్యక్రమంలో విద్యాసాగర్ లాంటి యువ నాయకులు భాగస్వాములై సామాజిక స్పృహను చాటుకొని ఆదర్శంగా నిలుస్తున్నారని, టీఆర్ఎస్ నాయకులు సొంత డబ్బుతో ప్రజాసేవ చేసే నాయకులని ఆయన అభినందించారు. అనంతరం విద్యాసాగర్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం తప్పించే కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి గర్వపడుతున్నామని పేర్కొంటూ ఆయన బాటలో ప్రజాసేవకు అంకితమవుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పల్లా రాజేశ్వరరెడ్డి, బాలమల్లు, మేయర్ బొంతు రామ్మోహన్, మునుగోడు నియోజకవర్గ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ టీవీ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ పద్మజారాణితో కలిసి రెవెన్యూ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడారు. నూతన సంవత్సర వేడుకలలో భాగంగా శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ టీవీ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్ పద్మజారాణితో కలిసి రెవెన్యూ క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో రెవెన్యూ అధికారులు, సిబ్బంది కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అనంతరం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది సమక్షంలో నూతన సంవత్సరంలో భాగంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్కు అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అంతకుముందు జెడ్పీ సీఈఓ విజయలక్ష్మి పుష్పగుచ్చం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేంద్ర ప్రసాద్, డిఎస్ఓ విజయలక్ష్మి, డిఎం పుల్లయ్య, తహసీల్దార్ పులిసైదులు, జమీరుద్దీన్, ఈఓ శ్రీదేవి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. గిరిజనులపై దౌర్జన్యం చేస్తూ దాడులకు పాల్పడుతున్న అనుచూరి సంజీవరెడ్డిపై చర్యలు చేపట్టాలని కోరుతూ గిరిజన సంఘాల నాయకులు శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గిరిజనులపై దౌర్జన్యం చేస్తూ దాడులకు పాల్పడుతున్న అంచూరి సంజీవరెడ్డిపై చర్యలు చేపట్టాలని కోరుతూ గిరిజన సంఘాల నాయకులు శనివారం సూర్యాపేట జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం చెరువుతండ గ్రామానికి చెందిన రమావత్ నాజీ గత 14 సంవత్సరాల నుండి సాగు చేస్తున్న భూమిని అంచూరి జానకమ్మ భర్త సంజీవరెడ్డిలు దురాక్రమణ చేసి రెవెన్యూ అధికారులు, పోలీసుల మద్దతుతో పట్టా చేయించుకున్నారని వారు తెలిపారు.
అసలైన యజమాని రమావత్ నాసిని గత 3 నెలల నుండి బెదిరిస్తున్నారని వారు వివరించారు. అంచూరి జానకమ్మ భర్త సంజీవ్ రెడ్డిలు 16/3/2007 నాడు సర్వే నెంబర్ 71లోని 3 ఎకరాల భూమిని బానొత్తు శ్రీనివాస్ తండ్రి లేట్ గోపాల్కు విక్రయించి పట్టా చేయించడం జరిగిందని, బానొత్తు శ్రీనివాస్ తన తోబుట్టువు అక్క అయిన రమావత్ నాజీకి అదే భూమిని 3 ఎకరాలు ఎకరం 37,000 చొప్పున మొత్తం 1,11,000 రూపాయలకు అమ్మడం జరిగిందని, గత 14 సంవత్సరాల నుండి రమావత్ నాజీ పొలం చుట్టూ రాతి కంచె వేసి అప్పటి నుండి నేటి వరకు పొలంలో సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. అయితే గత 3 నెలల క్రితం అంచూరి సంజీవ్ రెడ్డి రాత్రికి రాత్రి మనుషులను తీసుకువచ్చి పంటను లూటీ చేసి తీసుకుపోవడం జరిగిందని గిరిజన సంఘాల నాయకుడు ఆరోపించారు. స్థానికంగా కిరాయి మనుషులతో అక్రమాలకు పాల్పడుతూ భూ కబ్జాలు చేస్తూ గిరిజనులను బెదిరిస్తున్న అంచూరి సంజీవ్ రెడ్డిపై చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘాల నాయకులు దారావత్ బాల్సన్ నాయక్, బాణావత్ బచ్చీరామ్ నాయక్, బుక్య చరణ్ నాయక్, లావూరి సైదా నాయక్, రమావత్ హరి నాయక్, రమావత్ నాజీ, బానొత్తు శ్రీనివాస్, దారావత్ భారతి, దారావత్ బుజ్జి తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా చెండూరు మండలం బొడంగిపర్తి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు పల్లె రవికుమార్ తండ్రి దశదిన కార్యక్రమంలో భాగంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా చెండూరు మండలం బొడంగిపర్తి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు పల్లె రవికుమార్ తండ్రి దశదిన కర్మ కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మధు యాస్కి గౌడ్, నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారని, నేను మిగతా పోటీదారులతో మాట్లాడి ఏకాభిప్రాయంతో తీసుకువచ్చి సుధాకర్కు సపోర్ట్ చేయాలని కోరుతానన్నారు. తెలంగాణలోనే కాదు నల్లగొండ, ఖమ్మం ఎవరిని అడిగినా చెరుకు సుధాకర్ను ఎవరూ కాదనలేరన్నారు. చెరుకు సుధాకర్ నిలబడితే కాదనేటోళ్ళు ఎవరూ లేరని, ఉద్యమకారులు జెన్యూన్ పర్సన్ అన్నారు. నలుగురు పోటీలో నిలబడకుండా ఒకతాటిపైకి రావాలన్నారు. ఏకాభిప్రాయం తీసుకురావాలన్నారు. లేదంటే అధికార పార్టీకే లాభం అవుతుందని, అందరూ కలిసి తెరాసను ఓడగొట్టాలని పిలుపునిచ్చారు. సుధాకర్ ఎన్నికకు నా పూర్తి సహకారం ఉంటుందని, జనవరి 9 తర్వాత అందరం కలిసి పోటీకి సిద్ధమవుతున్న మిగతా అభ్యర్థులను విరమింపజేసే ప్రయత్నం చేద్దామన్నారు. దాంట్లో ఎవరిని అడిగిన నేను కాదు, రాజగోపాల్ రెడ్డి కాదు, నల్గొండ జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కానీ ఖమ్మంలో కానీ ఎవరు తెలంగాణ వాడు అడిగినా చెరుకు అక్కడ ఉద్యమకారుడు ఆనేస్తాడు. దాంట్లో ఇంకా దానికి డిస్ప్యూట్ లేదు, అన్డిస్ప్యూటెడ్ క్యాండిడేట్. కానీ మనం అందరం నలుగురం కలిసి కొట్లాడితే నలుగురం కలిసి కోదండరామ్ మోదీ కొట్లాడి నువ్వు రుద్రబాయి వచ్చినామంటే మేము ఎవరికి చేయాలి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరికి ఓటేయాలి నువ్వు చెప్పు. మీరు చెప్పాలి, మీరు చెప్పాలి, మీరు చెప్తారు. ఎవరి పరిస్థితి చెరుకు సుధాకర్ అంటే ఎవరు కాదనేటోళ్ళు కూడా ఎవరు రా, ఎవరు లేరు, అందరం కావాలని అంటాం. కానీ అతన్ని ఎట్లనే ఏకాభిప్రాయం తీసుకొచ్చి కొట్లాడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీరు చెప్పండి అన్న ప్రోగ్రామ్ ఏమైనా మీ గురించి మీరు ఏమన్నా ఇక్కడ చేస్తే ఖచ్చితంగా మీరు వస్తే. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపూర గ్రామ శివారులో శనివారం దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును పంట పొలాల మధ్య వదిలి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురం గ్రామ శివారులో శనివారం దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన ఆడ శిశువును పంట పొలాల మధ్య వదిలి వెళ్లారు. దీంతో ఆ శిశువు మృతి చెందింది. ఆడపిల్ల పుట్టిందనే వివక్షతతోనే తల్లిదండ్రులు ఈ దారుణానికి ఒడిగట్టారా, లేక శిశువు మృతి చెందాక పంట పొలాల మధ్య పడవేశారా అనే కోణంలో చిలుకూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హాస్పిటల్నే పుట్టిండు వాడు. ఏ పాట హాస్పిటల్నే.
గాంధీ గ్లోబల్ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గాంధీ గ్లోబల్ సంస్థల రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు బుర్ర దశరథ గౌడ్ చిట్టి ప్రద్యుమ్నారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం రాజేందర్ రెడ్డి మాట్లాడారు. గాంధీ గ్లోబల్ సంస్థల వ్యవస్థాపక చైర్మన్ రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గాంధీ గ్లోబల్ సంస్థల రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు బుర్ర దశరథ గౌడ్ చిట్టి ప్రద్యుమ్నారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్లోని సైబరాబాద్లో గల వైదేహి అనాథాశ్రమంలో 100 మంది అమ్మాయిలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అదేవిధంగా బడంగ్పేట్ మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గూల్ మాతృదేవోభవ మానసిక వికలాంగుల ఆశ్రమంలోని 100 మందికి చలిదుప్పట్లు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం కుంట్లూరు గాంధీ కుటీర్లో మారేడు చెట్లను రాజేందర్ రెడ్డి ద్వారా నాటించారు. ఈ సందర్భంగా గాంధీ గ్లోబల్ సంస్థల రాష్ట్ర వివిధ జిల్లాల ప్రతినిధులు రాజేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం గున్నా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి, సమాజంలో ఉన్నతమైన ఆశయాల సాధన కొరకు యువత తీసుకునే మంచి నిర్ణయాలే ప్రధాన కారణమని తెలియజేస్తూ గాంధీ సంస్థల రాష్ట్ర యువజన విభాగం ఎంతో నిబద్ధతతో పనిచేస్తూ యువతలో దేశభక్తి భావనను పెంపొందిస్తూ సేవాభావంతో ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొమ్మపాల గిరిబాబు యువజన విభాగం, రంగారెడ్డి జిల్లా యువజన విభాగం సంయుక్త కార్యదర్శి దేవరకొండ సూర్యతేజ నాయుడు, తిరుపతి సంతోష్ కుమార్, యాతం ప్రభాకర్ యాదవ్, పల్లె వంశీగౌడ్, పాల వెంకటేష్ గౌడ్, చిట్టిగారి కిరణ్, చిట్టిగారి పవన్ కళ్యాణ్, వాబా శ్రీకాంత్, యానల ప్రభాకర్ రెడ్డి, నక్క శ్రీనివాస్ యాదవ్, బొమ్మపాల గిరిబాబు, నాగారెడ్డి, బడంగ్పేట్ మున్సిపాలిటీ కార్పొరేటర్ తోట శ్రీధర్ రెడ్డి, బొల్లగోని వెంకటేష్ గౌడ్, కుడుముల భాస్కర్ రెడ్డి, మద్ది కర్ణాకర్, మైనంపాటి అరుణ, గణేష్ శెట్టి గౌడ్, కలీముద్దీన్, ఇస్మాయిల్, గిరిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చూడు శ్రీకాంత్ పోయి తాతని పట్టుకోవచ్చురా జాగ్రత్తగా చిన్నగా చిన్నగా మనిషికి నారాయణ నల్గొండ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని పరీక్షల విభాగంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న తంగెళ్ల పృథ్వీరాజ్ శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్కు డీఈఓ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ రామాచారి పెన్షన్ బెనిఫిట్స్ అందజేశారు. నల్లగొండ జిల్లా విద్యాశాఖాధి కార్యాలయం పరీక్షల విభాగంలో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న తంగెళ్ల పృథ్వీరాజ్ శనివారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా పృథ్వీరాజ్కు డీఈఓ కార్యాలయ అసిస్టెంట్ డైరెక్టర్ జె రామాచారి రిటైర్మెంట్ రోజుననే పెన్షన్ బెనిఫిట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్లు ఎం వెంకటేశ్వరాచారి, సిహెచ్ మోహన్, టి నాగరాజు, కార్యాలయ ఎన్జీఓ అధ్యక్షులు పి శ్రీనివాస్, శంకర్, భిక్షమాచారి, ఏపీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ హాస్పిటల్లో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ను పరిశీలించిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై.
ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని పలు హోటళ్లను తనిఖీ చేసిన జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి. మెడికల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానించి ఆర్థిక సహకారాన్ని అందించిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అంబులెన్స్ ను ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్. ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించారన్న జిల్లా కలెక్టర్ టి వినయకృష్ణారెడ్డి. గిరిజనులపై దౌర్జన్యం చేస్తూ దాడులకు పాల్పడుతున్న అంచూరి సంజీవరెడ్డిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసిన గిరిజన సంఘాల నాయకులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెరుకు సుధాకర్ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం కొండాపురం గ్రామ శివార్లో దారుణం. అప్పుడే పుట్టిన ఆడ శిశువును వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు. జిల్లా విద్యాశాఖాధి కార్యాలయంలో పదవి విరమణ పొందిన తంగిళ్ల పృథ్వీరాజ్. ఘనంగా గాంధీ గ్లోబల్ సంస్థల చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.